విన్నారు కదా వైసీపీ అధినేత జగన్ కి సంబంధించి శ్రీనివాస్ గారితో ఆయనతో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ గా ఈ మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు భద్రత చాలా తక్కువగా ఉంది, సరైన భద్రత నాకు కల్పించలేదంటూ చాలా వ్యాఖ్యలు చేశారు. సో మీరేమంటారు శ్రీనివాస్ చౌదరి గారు? మా బిఆర్కే న్యూస్ వీక్షకులకి అలాగే మీకు అమరావతి నేత బాలకోటయ్య గారికి శుభోదయం, నమస్కారం. పిచ్చోడు తిరణాలకు వెళ్తే ఎక్కలేక దిగలేక అవస్థగా ఉంది. ఇప్పుడు మిర్చి ఆడికి ఈయనకి రమ్మని ఆహ్వానం పంపిన వాళ్ళు ఎవరు రమ్మన్నారు? మిర్చి రైతులు ఆహ్వానం పంపించారా? ఈయన వచ్చింది దేనికి? ఆయన పార్టీ నాయకుడు వంశీ 16 కేసులు నిందితుడై అరెస్ట్ అయితే ఆయన సమీక్షించడానికి వచ్చాడు. ఆయన్ని పరిశీలించడానికి వచ్చిన వ్యక్తి మిర్చి ఆడికి ఎందుకు పోయాడు? మిర్చి ఆటలో ఏం జరుగుతోంది? దాదాపు గుంటూరు అనే ప్రాంతం మిర్చి ఆట చాలా పెద్దది, దేశంలో లావాదేవీలు జరుగుతుంటాయి. చాలా మంది రైతులు పాపం మిర్చి తీసుకొచ్చి తొక్కం వేసుకొని ఆ విధంగా వాళ్ళకి రావాల్సిన బట్వాడా గురించి మాట్లాడుతారు. ఇవన్నీ కూడా ఆటంకాలు కలిగించే విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండగా ఇటువంటి విచారాలు చేయకూడదు అన్ని నిబంధనలు తెలిసిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, అనేక ఎలక్షన్లు చూసిన ముఖ్యమంత్రి, కనీస పరిజ్ఞానం లేకుండా ఆడికాళ్ళ మీద నాకు అర్థం కాలేదు. ఆడ ఉన్నటువంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నాయకులు పూర్తిగా సీఎం జగన్, జై జగన్ నినాదాలతో కాకుండా ఎందుకు వచ్చారయ్యా మహానుభావు అని అంటే మిర్చి రైతులు ఏం జరుగుతుందంట. మిర్చి రైతులు ఏం జరుగుతా ఉంటే ఇలా ప్రభుత్వంలో 16,000 12,000 రూపాయలు పైచిలకు రేటు పెరిగినప్పుడు 7,000 రూపాయలకే కొనండి మిర్చి అని చెప్పి ఆపించిన ఎవరు? నీకు మిర్చి రైతుల మీద పిచ్చి నాకు అర్థం కాలేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరో వాళ్ళ పార్టీ నాయకుడు, అక్కడ కొన్ని అంగళ్ళు ఉన్నాయంట, ఆయన కొంతమంది నాయకులు మొబిలైజేషన్ చేశాడు. అక్కడికి వచ్చే రైతులు కాటలు తెప్పడానికి వస్తే విషయం తెలిసినా రైతులు కాటలు కనపడట్లా, రైతులు వెతుకు ముట్ట కనపడట్లా. వీళ్ళకి చేతి వాటం ఎక్కడైనా సరే దొంగతనం చేసే వాళ్ళకి చెయ్యి ఊరికే ఉండదంట. ఈ బ్లేడ్ బ్యాచ్, ఈ దొంగతనం బ్యాచ్ కాటలు కూడా దొంగతనం చేశారు. చివరికి రైతులు అపోదిపోమనుకుంటున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా కమిషనర్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాడు, కలెక్టర్ గారు కూడా చెప్పారు, మీకు పర్మిషన్ లేదండి, మీరు ఎందుకు వెళ్తున్నారు? ఎలక్షన్ కోడ్ కాబట్టి. కనీసం జ్ఞానం ఉండాలి కదా, ఆలోచించాలి కదా. భద్రత పెంచలేదు. సరే భద్రతలు పెంచాం కదా, పెంచినప్పుడు మా పార్టీ నాయకుల్ని మమ్మల్ని దగ్గరికి రానికుండా ఆపేస్తారని గోల్ చేసింది ఎవరు? నువ్వే కదా. ఈ పొద్దు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉండగా భద్రత ఎలా పెంచుతాం, ఎలా పంపిస్తాం, అనుమతిస్తాం? వీళ్ళ నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ మోటాగా తీసుకుని బేషరతుగా అరెస్ట్ చేసి లోపలేయాల. ఎందుకు మరేందుకు అర్థం కావడాలా? ఎలక్షన్ కమిషన్ మేము చేయలేకపోయాం కదా. నీ ఘోరాది ఘోరంగా ఇబ్బంది పడుతున్న రైతులు బాధలు చూసి ఇంకా వీలైతే మనం పక్కెళ్ళాలి. అది చాలా చిన్న యాడ్ ఇది. వీళ్ళు గోల చూస్తే తీసుకొచ్చే రైతులు సరుకులు అమ్ముకోవాలన్నా, ఈయన గోలేనాలన్నా, ఈ మిర్చి గోల అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు, బాధపడుతున్నాడు. సో ఇక్కడ చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి చిప్పు దొబ్బింది. ఎప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. కనీసం ఎలక్షన్ కోడ్ ఉండగా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండు, ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగాన్ని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అమలు చేయకపోవడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా నీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు ఈరోజు ప్రజల పక్షాన. మీరు మైకులు ఎత్తుకొని వస్తున్నారు, శాసనసభకు రండి, ఏదో దేశ నేతను ఎదిరించిన వ్యక్తి, గొప్ప పులివెందుల పులి అని చెప్పుకునే మీరు శాసనసభకు రండి, ఏ మిర్చి అన్యాయం మాటలు రండి, మేము సమయం కేటాయిస్తాం. ఇది వదిలేసి 90 రోజులు అవుతుంటే కూడా శాంతపు రాకుండా ఏడాది పైన జరుగుతున్నాయి. పైన జరిగే పరిస్థితి పడతా, అసెంబ్లీ పులివెందల్లో జెండా పీకేసే పరిస్థితి పడతా ఉంది. పార్టీ నాయకులు పోతున్నారు, వాళ్ళు పట్టుకో పీకులు ఆడుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. అది వదిలేసి ఎక్కడో ఏదో అన్యాయం జరిగిందని చెప్పి ఏదో కాగమ్మ కబుర్లు చెప్తే జనాలు నమ్మే పరిస్థితి లేరమ్మా. మీరు వచ్చింది ఒక నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ఓ దళితుల్ని చంపేసి రోడ్డు వచ్చిన వాళ్ళని, దళితుల్ని చంపేసి కిడ్నాప్ చేసిన వాళ్ళని వాళ్ళని కాపాడడానికి వచ్చారా? మీ క్రిమినల్స్ కాపాడడానికి వచ్చారా? జనాలకు అర్థం కావడం, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. పైగా గుట్టలు కొడతాడంట పోలీసు అధికారులు.
ఆ 4 సింహాలు లేని ఇంట్లో చూడు బయట రాలేవు నువ్వు. కొన్ని వందల మంది చుట్టుపక్కల కాపలా కావాలని కోరుకుంటావు. 3000 మంది కనీసం భద్రత ఉండాలంటావు. అటువంటి పోలీస్ అధికారుల్ని గుడ్డలిప్పి కొడతాడంట. ఏంటంటే ఆయన ఒక అధికారి 1.5 సంవత్సరాలు రిటైర్ అవుతాడంటగా, నేను రిటైర్ అయిపోతానని చెప్పాడంట. ఆయన అంటాడు సప్తసముద్రాలు ఎక్కడ దక్కున్నా పట్టుకొని లాక్కొస్తాం. ఏందయ్యా లాక్కొచ్చా? నాకు అర్థం కాల. మనుషులా జంతువులా? ఇది అర్థం కాని విషయం ఏంటంటే ఈయన మాట్లాడే భాషకి, ఆయన పర్యటించే పర్యటనకి, వచ్చిన సంఘటనకి తేడా తెలియకుండా జనం తెచ్చిపోతాం. ఈయన కేవలం లండన్ బంధువులు పనిచేయడం నాకు అర్థం కాల. వస్తున్న సందర్భం ఏంది, మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంది, ఒకదాని కుదర పొందడం ఎట్లా? మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ వంశీని పరామర్శించడానికి వచ్చారా? మిక్స్ రైతులు మాట్లాడడానికి వచ్చారా? పైగా ఈ కాటన్ దొంగతనం చేయడం నాకు అర్థం కాలేదు. మీ బ్లడ్ బ్యాప్జీకి అర్థం కాలేదా? చేతి వాటం అర్థం కాలేదా? ఇవన్నీ కూడా చూస్తుంటే ఈయన కుట్రలు ఎప్పుడు కొట్టానడం, అదేవిధంగా రాజకీయ నాయకులు కొట్టాలన్నప్పుడు చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన టైలరింగ్ షాప్ ఇప్పుడు పెట్టుకున్నాడు గొడవలు ఇప్పి కుట్టించేదానికి అని ఒక సందర్భం గుర్తొస్తా ఉంది. సో ఈయన మాట్లాడే మాటలకి, అవాంఛనీయ సంఘటనలకి చాలా సంఘటనలు జరిగి ఇప్పుడు ఏదైనా పిచ్చి అడిగాడి పోయినప్పుడు ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, ఎవరు దాని జవాబుదారి? దానికి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఇది కదా. ఇరువులేసి ఎలక్షన్ కోడ్ కూడా మర్చిపోయేసి ఈరోజు చివరికి నేను వెళ్ళిపోయి నాకు భద్రత కల్పించమని చెప్తే ఎవరవయ్యా నువ్వు మాజీ ముఖ్యమంత్రి అంతే కదా, పులివెందుల ఎమ్మెల్యే అంతే కదా, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రశ్నించాల్సిన నాయకుడు కాదు, అసెంబ్లీకి రాదు, అసెంబ్లీ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టావు నువ్వు. ఇటువంటి వ్యక్తికి మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వాన్ని ఆయన మళ్ళీ తెస్తానని చెప్పని 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాడని మళ్ళీ అధికారులకు వస్తాము, జమిలీ వస్తుంది, మళ్ళీ జగనాన్ని వస్తానని చెప్పి పడిందే పాడరా పాసిమంగళ దాశారని చెప్పి ఈ ఎలక్షన్ కమిషన్ సందర్భంగా కోర్టును ఉల్లంఘించి మాట్లాడిన తర్వాత కూడా ఆయన్ని బేషరతుగా బయట జరగడం న్యాయం కాదు. అసలు ఈయనకి బట్టలిప్పి కొట్టేస్తానని చెప్పి మహానుభావుడు మొత్తం 11 సీట్లు పెట్టేసి మిగిలిన బట్టలు ఇప్పేశారు కదా. జనానికి తీర్పు కూడా గుర్తురాలేదు నీకు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసిన కొన్ని కార్యక్రమాలు రైతుల విషయం పైన ఎస్పెషల్లీ మీరు మాట్లాడారు. నేను అడుగుతాను మిమ్మల్ని, రైతులు ఆనందం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా? మీ సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేశారా? కనీసం ఎక్కడైనా ప్లీజ్ కనీసం చేశారా? పైగా రైతుల ఆత్మహత్యలు మొదలుస్తాను, పౌల ఆత్మహత్యలు రెండోస్తాను మీరున్న ప్రభుత్వం జరిగింది. కనీసం రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలా? పైగా వాళ్లకు పనిముట్లు ఇవ్వాలా? సబ్సిడీ లోన్లు ఇవ్వాలా? పైగా ఇంకా మీరు మాట్లాడుతా ఉంటే రైతుల కళ్ళల్లో రక్తాలు చూశారు మీరు. అటువంటి వారు మీరు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలిచినట్టుంది. ఆయన నిజంగా జగన్మోహన్ గారికి ఆ స్క్రిప్ట్ రాసిందెవరో కానీ సరిసరిగా చెప్పడంలా, సమాధానం లే. ఆ మిర్చి రైతుల బాధలు కష్టాలు తెలియదానికి ఎంత కాటా కింద వేస్తారో తెలియట్లేదు. సో ఇవన్నీ కూడా చూస్తా ఉంటే కన్ఫ్యూజన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. పూర్తిగా అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మనస్థితి బాగాలేదని స్పష్టంగా కనబడతాను. వైఎస్ఆర్సీపీ నాయకులు చేతనైతే వీలైతే ఆయన హాస్పిటల్ చూపించండి, ఆయన బాగుపరచండి, ఆయన ఒక నాయకుడిగా వస్తే అంతా ఇస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇటువంటి భావపర్యటన స్వేచ్ఛని భంగలిగించే విధంగా ఎలక్షన్ కోర్టు సందర్భంగా గుణ నిబంధనలు అధిగమించిన వ్యక్తిగా ఆయన ఇమీడియట్ గా అరెస్ట్ చేసి జైలు డిమాండ్ చేస్తున్నారమ్మా. ఓకే.